వైద్యం ఇప్పటికీ ఎప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఆపరేషన్ అంటే అందరికీ ఒకటే ఖర్చు అవ్వాలి కదా. ఒక హాస్పిటల్లో 25,000 అయితే ఇంకొక హాస్పిటల్లో 1,00,000 ఎందుకు అవుతుంది? వెంటనే ఫెసిలిటీ అంటారు. ఎస్, ఫెసిలిటీ ఉంటుంది. హాస్పిటల్ ఫెసిలిటీ వేరు, కానీ ఆపరేషన్ ఫెసిలిటీ ఒకటే కదా. డాక్టర్ల ప్రతిభ అంటే అందరూ ఒకటే ఉండాలి కదా. ఒకళ్ళేమి రక్తం రాకుండా ఎవరు ఆపరేషన్ చేయరు కదా. హాస్పిటల్ మెయింటెనెన్స్ ఆధారంగా ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా మెడిసిన్ అన్నట్టుంది. అంటే రూముల రెంట్లు అట్లా తీసుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఒకటి నాన్ ఏసీ ఉంటుంది, ఒకటి ఏసీ ఉంటుంది, ఒకటి హాల్ ఉంటుంది. దానికి అనుగుణంగా రెంట్స్ తీసుకోండి. కానీ ఒక చెయ్యి నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా అన్నిటికీ ఒకటే ఫీజు ఉండాలి కదా. ఇట్లా ఎందుకు లేదు అని నేను ఎప్పటి నుంచినో బాధపడతా ఉంటాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పన్నేస్తే 1,000 రూపాయలు తీసుకుంటే ఇంకొక హాస్పిటల్లో 5,000 అడుగుతున్నారు. అదేమంటే ఎక్కువ ఫీజు తీసుకునేటటువంటి వాళ్ళ దగ్గర బాగుంటుందా అంటే అనుభవించే ప్రతి ఒక్క పేషెంట్కి తెలుసు. కాబట్టి దాని మీద ఎక్కువ నేను డిస్కస్ చేయను, డిబేట్ చేయట్లేదు. ఎందుకంటే వైద్య విధానం మీద మనకి ఎక్కువ పరిజ్ఞానం ఉన్నవాళ్ళం కాదు, మనమేం వైద్యులం కాదు. కాబట్టి ఎవరిది వాళ్ళదే కరెక్ట్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే యూనిఫామ్ ఫీజు. ఈ విషయం మీద సుప్రీంకోర్టులో ఇప్పుడు ఒక వ్యాజ్యం పడింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రులు వివిధ చికిత్సల కోసం వివిధ రేట్లు వసూలు చేస్తున్నాయి. దీనివల్ల దేశంలో నగదు రహిత క్యాష్లెస్ ఆరోగ్య బీమా వ్యవస్థను అమలు చేయడం కష్టమవుతుంది. అందువల్ల అన్ని రాష్ట్రాల్లో అన్ని ఆసుపత్రుల్లో ఒకే రకమైన చికిత్సకు ఒకే రకమైన రేట్లు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలతో మీటింగులు పెట్టి తదుపరి విచారణ తేదీలోకి ఒక నిర్దిష్ట ప్రతిపాదనతో రావాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒక ఎన్జీఓ దాఖలు చేసిన పిల్ సందర్భంగా సుప్రీంకోర్టు 2 న్యాయమూర్తులు డివిజన్ బెంచ్ ఈ విధంగా ఆదేశించింది. తదుపరి విచారణ తేదీలోగా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన ప్రతిపాదనతో ముందుకు రాని పక్షంలో విషయం మీద తగిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి జారీ చేయడానికి మేము పరిశీలిస్తామంటూ న్యాయమూర్తులు బీఆర్ గవాయ్ మరియు సందీప్ మోతాల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ తీర్పుని మీద హాస్పిటల్ మేనేజ్మెంట్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. బిఎన్పి పరిబాస్ సెక్యూరిటీస్ సంస్థ నిర్వహించినటువంటి విశ్లేషణ ప్రకారం ఛార్జీల్లో తేడా లేకుండా ఒకే రకమైన ఛార్జీలు వసూలు చేయడం అనేది చైన్ హాస్పిటల్ నిర్వహిస్తున్న సంస్థలకు పర్వాలేదు. అయితే ఒక హాస్పిటల్ లేదా నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న సంస్థలకు చాలా ఇబ్బందికరమని, అవి నిర్వహిస్తున్న ప్రదేశాలు, స్టాఫ్ జీతాలు వంటివి దృష్టిలో పెట్టుకుంటే అటువంటి స్టాండ్ అలోన్ హాస్పిటల్స్కి ఇప్పటికీ లాభాల మార్జిన్స్ తక్కువ ఉన్నాయి. ఈ యూనిఫామ్ ఛార్జీలు పెట్టడం వల్ల అవి ఇంకా ఆర్థికంగా ఇబ్బందులు పడతాయని అభిప్రాయం వ్యక్తం అవుతుందని చెప్పింది ఆ సంస్థ. ప్రస్తుతం ఇక సుప్రీంకోర్టు ఈ నెలాఖరులోగా ఈ విషయం మీద తుది తీర్పు వెల్లడిస్తుంది. చూడాలి.